రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది, దెబ్బకు దెబ్బ తీసింది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది ఆర్సీబీ. ఈ ఐపీఎల్ 2025 ప్రత్యర్థి స్టేడియాల్లో ఆర్సీబీకి ఇది వరుసగా 6వ విక్టరీ. కృణాల్ కోహ్లీ ఆర్సీబీని ఒంటి చేత్తో గెలిపించారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఢిల్లీపై విజయం సాధించాక టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. 163 పరుగుల టార్గెట్ ను 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే రీచ్ అయింది. కృణాల్ పండ్యా 47 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 73 పరుగుల నాటౌట్ తో నిలవగా, విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొత్తం 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు మరింత చేరువైంది. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఓటమికి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్ లు ఢిల్లీని భారీ దెబ్బ కొట్టారు. 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 41 పరుగులు, క్రిస్టల్ స్టబ్స్ 34 పరుగులతో చివర్లో దాటిగా ఆడడంతో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఇక 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పిన్ దెబ్బతో 3 ఓవర్లలో జాకబ్ బెతల్ 12, దేవదత్ పడికల్ డెకౌట్, అలాగే ఆ తర్వాత ఓవర్లో రజిత్ పటేదర్ 6 పరుగులతో రన్అట్ అయ్యాడు. ఇలా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చేజింగ్ లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్చిపై ఢిల్లీ బౌలర్లను తట్టుకొని కోహ్లీ, కృణాల్ పాండ్యా నిలబడ్డారు. ఈ జోడి ఫస్ట్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసి క్రీజులో కుదురుకునేందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం తీసుకుంది. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు కేవలం 64 పరుగులు, 3 వికెట్లు కోల్పోయి అప్పటికి కృణాల్ పరుగులు బంతులతో సమంగా ఉన్నాడు. అయితే 10వ ఓవర్ నుంచి వీరబాదుడు మొదలైంది. ఆర్సీబీ విజయానికి 10 ఓవర్లలో 99 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో కృణాల్, కోహ్లీ దూకుడు పెంచారు. చెమిరా బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన కృణాల్ గేరు మార్చాడు. అలాగే ముఖేష్ ఓవర్ లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్ లో కూడా సిక్సర్ బాది 38 బంతుల్లోనే కృణాల్ పాండ్యా హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ కూడా కృణాల్ కు చక్కగా సపోర్ట్ చేస్తూ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే స్టార్క్ బౌలింగ్ లో కృణాల్ ఇచ్చిన క్యాచ్ ని అభిషేక్ పోరెల్ వదిలేయడం ఢిల్లీని దెబ్బతీసింది. ఇక ఆ తర్వాత కోహ్లీ కూడా 50 ని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే 18వ ఓవర్ లో కోహ్లీ వికెట్ తీసిన చెమిరా 9 పరుగులు ఇచ్చాడు. సమీకరణం 12 బంతుల్లో 17 పరుగులుగా మారింది. కానీ డేంజరస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిని పూర్తి చేశాడు. ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్ లో ఏకంగా ఒక 6, 3 ఫోర్లతో డేవిడ్ మ్యాచ్ ని ముగించాడు. దీంతో టిమ్ డేవిడ్ 5 బంతుల్లోనే 19 పరుగులు చేయగా, కృణాల్ పాండ్యా 47 బంతుల్లో 73 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లేక అడుగుపెట్టే తొలి జట్టుగా నిలుస్తుంది ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానానికి పడిపోయింది.